నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ప్రతీకారం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుహాసినిది చాలా చిన్న కుటుంబం. తన తండ్రి చెల్లెలితో చాలా సింపుల్గా ఇంకా రిలాక్స్డ్ జీవితాన్ని గడుపుతుంది తను. సుహాసిని తండ్రి మోహన్ రావు గారు సుహాసినిని చాలా ప్రేమించేవారు. తను ఒక చిన్న వ్యాపారం చేసేవాడు. సంపాదించేది తక్కువ డబ్బులే అయినప్పటికీ కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉండేవారు. సుహాసినికి తన చెల్లెలు హాసిని అంటే చాలా ఇష్టం. అలా ప్రశాంతంగా ఉన్న తమ జీవితంలోకి అనుకోని తుఫాను ఒకటి వస్తుందని, అది ప్రతిదీ నాశనం చేస్తోంది అని సుహాసిని ఎప్పుడూ అనుకోలేదు. నగరానికి కొంచెం దూరంగా సుహాసిని వాళ్ళ ఇల్లు ఉండేది. ఆ వీధులన్నీ ఎప్పుడూ రద్దీగా ఉండేవి. ఆ వీధుల్లో పిల్లలు ఆడుకునే శబ్దాలు ప్రతిధ్వనిస్తూ ఉండేవి. మోహన్ రావు గారు అక్కడే నివసించేవారు. ఆయన చాలా నిజాయితీ గల వ్యక్తి. ఆయన వయసు 50 సంవత్సరాలకు పైనే ఉంటుంది. కానీ ఆయన ఎప్పుడూ హుషారుగా ఉండేవారు. ఆయన ఒక చిన్న బట్టల దుకాణాన్ని నడిపేవాడు. స్వయంగా ఆయనే కుట్టిన బట్టల్ని ఆయన షాపులో అమ్మేవారు. ఆయన పని ఎప్పుడూ లాభదాయకంగానే ఉండేది. ఆయన చాలా కష్టపడి పనిచేస్తూ ఉండేవాడు. కూతుళ్ళిద్దరినీ బాగా చదువుకోమని, చదువు మాత్రమే మనుషుల్ని గొప్పవాళ్ళని చేస్తుందని ఆయన ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. సుహాసిని కాలేజీలో అడ్మిషన్ పొందింది. హాసిని హై స్కూల్లో చదువుకుంటుంది. మోహన్ రావు గారు ఎప్పుడూ నా కూతుర్లే నా బలం అని అందరితోనూ చెబుతూ ఉండేవారు. హాసిని పుట్టిన కొన్ని రోజులకే మోహన్ రావు గారి భార్య సునంద చనిపోయింది. భార్య దూరమైనా సరే ఆ భగవంతుడు బంగారం లాంటి 2 బిడ్డల్నిచ్చినందుకు మోహన్ రావు గారు చాలా సంతోషించారు. కనీసం ఈ లోకంలో ఆయనకి 2 కూతుర్లైనా ఉన్నందుకు ఆయన చాలా సంతోషించారు. 2 కూతుర్లు ఆయనకు ఎంతో గొప్ప సంపదతో సమానం. తల్లి తండ్రి ఇద్దరి ప్రేమని ఆయనే కూతుర్లిద్దరికీ పంచుతూ, ప్రతి అవసరాన్ని జాగ్రత్తగా తీరుస్తూ, తల్లి లేని లోటుని ఎప్పుడూ వాళ్ళని అనుభవించనివ్వలేదు. ఇంటి పనులన్నీ కూడా ఆయన ఎంతో జాగ్రత్తగా నిర్వహిస్తూ వచ్చారు. హాసిని సుహాసిని కన్నా 8 సంవత్సరాలు చిన్నది. అవి వాళ్ళ జీవితంలో చాలా ఆనందకరమైన రోజులు. అందరూ కలిసి కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు. చాలా సంతోషంగా ఉండేవారు అందరూ. కష్ట సుఖాలు సుఖ దుఃఖాలు పంచుకుంటూ ఉండేవారు. ఆ రోజు జరిగిన విషయాలన్నింటి గురించి సాయంత్రం ఇంట్లో మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆ రోజు మోహన్ రావు గారు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆయన ముఖం మీద చాలా గొప్ప కాంతుంది. సుహాసిని తన తండ్రిని చూసి, నాన్న, ఈ రోజు మీరు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు అని అడగగానే మోహన్ రావు గారు, అవునమ్మా, ఈ రోజు నాకు చాలా సంతోషకరమైన రోజు. మనకి చాలా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ గనక నేను కంప్లీట్ చేయగలిగితే మన సమస్యలన్నీ తీరిపోతాయి. పెద్ద కంపెనీ నుంచి ఒక బట్టల ఆర్డర్ వచ్చింది. ఒక ప్రసిద్ధమైన బ్రాండెడ్ కంపెనీ కోసం నేను బట్టలు సిద్ధం చేసే అవకాశం నాకు దొరికింది. ఎంతో కష్టపడి ఎన్నో ఏళ్లు శ్రమించి ఈ అవకాశాన్ని నేను పొందగలిగాను అంటూ చాలా సంతోషంగా ఆయన తన కూతురుతో చెప్పారు. కానీ మోహన్ రావు గారికి ఇప్పుడు కొన్ని యంత్రాల అవసరం ఉన్నాయి. ఆయన దగ్గర ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కావలసిన వస్తువులు ఏవీ లేవు. ఈ ప్రాజెక్ట్ని ఆయన ఒంటరిగా పూర్తి చేయడం చాలా కష్టం. అందుకే నగరంలోనే ఒక పెద్ద వ్యాపారవేత్త అయిన మనోజ్ గారితో పార్ట్నర్షిప్ డీల్ని చెయ్యాలి అని అనుకున్నారు ఆయన. ఆయన నగరంలోనే చాలా సుప్రసిద్ధ వ్యక్తి. ఆయన ఒక విజయవంతమైన వ్యాపారవేత్త. ఆయనకి చాలా వ్యాపారాలు, చాలా డబ్బులు ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు అతన్ని మంచి వ్యక్తిగా భావిస్తారు. కొంతమంది వ్యక్తులు అతనిని అత్యాశాపరుడుగా, ఇంకా కనికరం లేని వ్యక్తిగా భావిస్తారు. మోహన్ రావు గారు ఈ ప్రాజెక్టు గురించి మనోజ్ గారిని అప్రోచ్ అయినప్పుడు మనోజ్ గారు ఈ ఒప్పందానికి సంతోషంగా ఒప్పుకున్నారు. ఇది తన తండ్రికి చాలా పెద్ద అవకాశం. తన కలలని నిజంగా మార్చుకోవడానికి ఇది చాలా మంచి అవకాశం అని సుహాసిని అనుకోవడం మొదలుపెట్టింది. మనోజ్ గారు మోహన్ రావు గారికి చాలా పెద్ద పెద్ద కలలను చూపించారు. ఈ ప్రాజెక్ట్ ఆయనకి చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్తుందని ఖచ్చితంగా చెప్పారు. మోహన్ రావు గారు చాలా సంవత్సరాల కృషికి ఫలితం దక్కింది అని ఆయన అనుకున్నారు. ఆయన ఈ ప్రాజెక్టు కోసం బ్యాంకులో కొంత రుణం కూడా తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ తొందరలోనే పూర్తి చేయాలని కొత్త ఆశతో కొత్త మిషన్లు కూడా ఏర్పాటు చేశారు.
ఆయనకి సహాయం చేయడానికి కొంతమంది పనివాళ్లను కూడా పెట్టుకున్నారు. పని వేగంగా కొనసాగుతూ ఉంది. మోహన్ రావు గారు చాలా సంతోషంగా ఉన్నారు. తన తండ్రి చాలా ఆనందంగా ఉండడం సుహాసిని చూసింది. అప్పుడు మోహన్ రావు గారు సుహాసినితో ఇంకా హాసినితో, అమ్మా, మీ చదువులకు ఇంక ఎలాంటి అడ్డంకి ఉండదు. నేను మిమ్మల్ని మంచి కాలేజీలో చేర్పించి చదివిస్తాను. మనం ఈ ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయి కొత్త బంగ్లాలో నివసిస్తాము. మంచి మంచి సంబంధాలు చూసి గొప్పింటి వ్యక్తులతో మీకు పెళ్లిళ్ళు చేస్తాను. మీకు చాలా గొప్ప భవిష్యత్తునిస్తాను అంటూ చాలా సంతోషంగా చెప్పారాయన. కానీ ఆ ఆనందం ఆయనకి ఎక్కువసేపేం ఉండలేకపోయింది. ఆ రోజు రాత్రి మోహన్ రావు గారి ఇంటికి తిరిగొచ్చినప్పుడు ఆయన ముఖంలో చాలా కంగారుంది. ఆయన చాలా కలత చెందుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆయన ఆందోళన కలిగిన ముఖంతో ఇంటికి తిరిగొచ్చారు. రాత్రి భోజనం కూడా చేయకుండా లోతైన ఆలోచనల్లో మునిగిపోయారు. ఆయన ముఖంలో నవ్వు కూడా ఎక్కడో అదృశ్యమైపోయినట్టుగా అనిపిస్తోంది. వెంటనే సుహాసిని, నాన్న, ఏం జరిగింది? మీరు నిన్నటి నుంచి ఎందుకంత డల్గా ఉన్నారు అంటూ అడిగినప్పుడు మోహన్ రావు గారు, అదేమీ లేదమ్మా, చిన్న సమస్యే, రేపటికల్లా నార్మల్ అయిపోతుంది అంటూ చెప్పారు. కానీ ఆయన ముఖంలో కంగారు చూసి అది చిన్న సమస్య కాదని సుహాసిని అర్థం చేసుకుంది. ఆ తర్వాత రోజు సాయంత్రం ఆయన ఇంటికి తిరిగొచ్చినప్పుడు ఆయన బట్టలన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి. ఆయన ముఖంలో చాలా బాధ కనిపిస్తూ ఉంది. ఆయన నేరుగా మంచం మీదకు వెళ్ళిపోయి కళ్ళ నుంచి కన్నీళ్లు కార్చడం మొదలుపెట్టారు. తండ్రి కళ్ళల్లో వస్తున్న కన్నీళ్లను చూస్తూ ఉంటే సుహాసినికి చాలా భయంగా అనిపించింది. ఆయన కళ్ళల్లో అంత బాధని ఇంతకు ముందెప్పుడూ చూడలేదు తను. చాలాసేపు సుహాసిని తన తండ్రి దగ్గరే నిలబడి, ఏం జరిగింది నాన్న? అసలు ఏమైంది? మీరెందుకింత కంగారు పడుతున్నారు అంటూ పదే పదే అడుగుతూ ఉన్నప్పుడు మోహన్ రావు గారు గొంతులో భయంతో, ఇబ్బందితో, వణుకుతున్న స్వరంతో మాట్లాడుతూ, మనోజ్ నన్ను నాశనం చేసేశాడమ్మా, నన్ను మోసం చేశాడు. అతను చెప్పినవన్నీ అబద్ధాలు. కొన్ని నెలల క్రితం ఆ వ్యక్తిని నేను దేవుళ్లా చూశాను. కానీ ఇప్పుడు అదే మనిషి నాకు రాక్షసుళ్లా కనిపిస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన నిధులన్నీ అదృశ్యమైపోయాయి. ఇప్పుడు మోహన్ రావు గారిని దివాలా తీయిస్తానని మనోజ్ బెదిరిస్తూ ఉన్నాడు. అతను మోహన్ రావు గారి దగ్గర డబ్బులు కాజేయడమే కాక అక్రమమైన కేసుల్లో ఆయన్ని ఇరికించి నాశనం చేయాలని చూస్తూ ఉన్నాడు. ఆయన చాలా పెద్ద ఉచ్చుని మోహన్ రావు గారి మీద పన్నాడు. ఈ విషయాలన్నీ కూతురుతో చెబుతూ ఉన్నప్పుడు మోహన్ రావు గారి కళ్ళల్లో కన్నీళ్లున్నాయి. మోహన్ రావు గారు మనోజ్ గారిని చాలా నమ్మారు. ఆయన మీద చాలా నమ్మకం చూపించారు. ఒక్కసారిగా మనోజ్ గారు అన్ని కలల్ని లాగేసుకున్నారు. కానీ ఎన్ని చేసినా కూడా మనోజ్ గారు ఇప్పుడు క్షేమంగా ఉన్నారు. చట్టం కూడా ఆయనకే మద్దతిస్తుంది. మోహన్ రావు గారి ఆరోగ్యం మాత్రం ఈ జరుగుతున్న పరిస్థితులన్నింటి వల్ల రోజు రోజుకి క్షీణించడం మొదలుపెట్టింది. ఆయన మంచంలో పడ్డారు. నిరాశ, నిస్పృహలన్నీ ఆయన్ని చుట్టుముట్టాయి. హాసిని వయసు కారణంగా పరిస్థితుల్ని అర్థం చేసుకోలేదు. కానీ సుహాసిని మాత్రం ప్రతి పరిస్థితిని చాలా బాగా అర్థం చేసుకుంది. తన తండ్రి పడుతున్న ఇబ్బందులు చూసి తనకి చాలా విచారంగా అనిపించింది. ఆ ఇంటి అందం, ఆనందం అన్నీ అదృశ్యమైపోయాయి. ఆనందానికి బదులుగా ఇప్పుడు నిరాశ, దుఃఖం మోహన్ రావు గారు అనుభవిస్తున్నారు. తొందరలోనే ఈ విషయం నుంచి బయటపడడానికి మోహన్ రావు గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మనోజ్ గారు చేసిన అక్రమాలన్నింటినీ బయట పెట్టాలని ఆయన చాలా విధాలుగా ప్రయత్నించారు. కానీ అలాంటి గొప్ప వ్యక్తి ముందు, తన హోదా ముందు ఎదురు నిలబడే స్తోమత మోహన్ రావు గారికి లేదు. మనోజ్ చాలా శక్తివంతమైన వాడు. మోహన్ రావు గారికి సహాయం చేయడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట నిరాశనే ఎదుర్కోవాల్సి వచ్చింది. పోలీసులు కూడా మనోజ్ గారికి అమ్ముడుపోయారు. అందుకే మోహన్ రావు గారి దగ్గర కేసు తీసుకోవడానికి కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆయన చాలా పెద్ద వ్యక్తి అని, ఆయనతో పెట్టుకోవడం మాకు ఇష్టం లేదు అంటూ అందరూ లాయర్లు చెప్పారు. వార్తాపత్రికల్లో కూడా ఈ వార్తలు వచ్చాయి. కానీ మనోజ్ గారికి వ్యతిరేకంగా గొంతెత్తడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. సుహాసిని పగలు రాత్రి ఏడుస్తూనే ఉంది. ఎవరైనా సహాయం చేస్తారేమోనని, తమని ఆ పరిస్థితుల్లోంచి బయటకు తీసుకొస్తారేమోనని ఎదురు చూస్తూ ఉంది. కానీ వాళ్ళింటి పరిస్థితులు రోజు రోజుకి దిగజారుతూ వచ్చాయి. కనీసం తిండి కూడా దొరకడం లేదు వాళ్ళకి. వాళ్ళ చేతుల్లో ఒక్క రూపాయి కూడా డబ్బులు లేవు.
అంతేకాకుండా మోహన్ రావు గారి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ వచ్చింది. ఆయనకి ట్రీట్మెంట్ చేయించడానికి కూడా డబ్బులు చాలా అవసరం ఇప్పుడు వాళ్ళకి. సుహాసిని తన చదువును కూడా మానేసింది. తన తండ్రిని జాగ్రత్తగా చూసుకోవడానికి, ఈ కేసు గురించి తిరగడానికి తన సమయం అంతా సరిపోతుంది. సాయంత్రం సుహాసిని నిరాశగా కోర్టు నుంచి ఇంటికి తిరిగొచ్చినప్పుడు ఒక నల్లగా మెరుస్తున్న కారు సుహాసిని వాళ్ళ ఇంటి ముందుకొచ్చి ఆగింది. ఆ కారులోంచి ఒక వ్యక్తి దిగారు. ఆయన కళ్ళల్లో ఒక వింతైన గర్వం ఉంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, మనోజ్ గారి కొడుకు ఆకాష్. తనని సుహాసిని ఇంతకు ముందెప్పుడు చూడలేదు. తనకొక 28 సంవత్సరాల వయసు ఉండొచ్చు. ఆ వ్యక్తిని చూడగానే సుహాసిని భయపడిపోయింది. సుహాసినికి ఒక కవర్ ఇచ్చి చదివిన తర్వాత నువ్వు చేసిన తప్పు ఎంత పెద్దదో నువ్వు అర్థం చేసుకుంటావు అని చెప్పి మళ్ళీ ఆ కారులోనే ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయాడతడు. సుహాసిని ఆ కవర్ని ఓపెన్ చేసినప్పుడు అందులో ఒక లెటర్ ఉంది. అందులో మనోజ్ గారు రాసిన అన్ని షరతుల్ని అంగీకరించి మోహన్ రావు గారు సంతకం పెట్టకపోతే వాళ్లకున్న ఆ చిన్న ఇంటిని వేలం వేయడమే కాకుండా మోహన్ రావు గారిని జైలుకు కూడా పంపుతారట. అంతేకాకుండా అదే కవర్లో ఒక ఫోటో కూడా ఉంది. హాసిని స్కూల్కి వెళుతున్నప్పుడు, స్కూల్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు తన వెనకాలే ఒక నల్ల కారు ఫాలో అవుతూ ఉంది. సుహాసిని కుటుంబ సభ్యులు వాళ్ళ మాట వినకపోతే హాసినికి కూడా ప్రమాదం ఉందని బెదిరించడానికే వాళ్ళ ఫోటో పెట్టారు. ఆ ఫోటో, ఆ లెటర్ని చూసినప్పుడు మోహన్ రావు గారి కళ్ళల్లో కన్నీళ్లే ఉన్నాయి. ఇప్పుడు ఏం జరగబోతుందో ఆయనకు అర్థమవుతుంది. ఆయన ముఖంలో పూర్తిగా నిరాశ ఉంది. తన తండ్రి పూర్తిగా నలిగిపోయారని సుహాసినికి అర్థమైపోయింది. వెంటనే మోహన్ రావు గారు సుహాసినితో, అమ్మా సుహాసిని, మనం వాళ్లతో పోటీ పడలేము, పోటీపడి మనం గెలవలేము, మనం మన పరిస్థితుల్ని అంగీకరించాలి అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి ఒక్కటే పరిష్కారం ఉందమ్మా. ఆ లెటర్లో వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు మనోజ్ గారి కొడుకుని వివాహం చేసుకున్నావనుకో, మనం వీటన్నింటి నుంచి బయటపడిపోతాము అని చెప్పినప్పుడు ఒక్కసారిగా ఆ మాటలు విని సుహాసినికి గుండె ఆగిపోయినంత పనయింది. సుహాసిని ఎప్పుడూ అనుకోలేదు తన జీవితంలో ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వస్తుందని. సుహాసిని ఈ పెళ్లి నేను చేసుకోను అంటూ ఆ పెళ్లిని నిరాకరించి ఏడవడం ప్రారంభించింది. నాన్న, నేనలా చెయ్యలేను, నా మనసుకు వ్యతిరేకంగా నేనెవరిని పెళ్లి చేసుకోలేను అని ఏడుస్తూ ఉన్నప్పుడు మోహన్ రావు గారు సుహాసినికి సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. నువ్విది చేయకపోతే మనందరం నాశనం అయిపోతామమ్మా. మీ చెల్లెలి భవిష్యత్తు కూడా ప్రమాదంలో ఉంటుంది. నా ఆరోగ్యం ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు నేను ఇలా జైలుకు వెళ్లాల్సి వస్తే దీని తర్వాత నువ్వు ఒంటరిదానివైపోతావు. అప్పుడు వాళ్ళు నిన్ను ఏం చేస్తారో కూడా ఎవ్వరికీ తెలియదు. నేను నిన్ను త్యాగం చేయమని అడగడం లేదు, కానీ మన కుటుంబాన్ని రక్షించడానికి ఇప్పుడు మనకున్న ఏకైక మార్గం అదే అని చెప్పినప్పుడు సుహాసిని బాగా ఆలోచించి ఆకాష్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. సుహాసిని కళ్ళల్లో కన్నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. కానీ తను తన హృదయాన్ని బలోపేతం చేసుకుంది. సుహాసిని ఆకాష్ల వివాహం చాలా సింపుల్ గా జరిగింది. అక్కడ ఆకాష్ కుటుంబ సభ్యులకు కొంతమంది, సుహాసిని కుటుంబ సభ్యులకు కొంతమంది మాత్రమే ఉన్నారు. సుహాసిని కళ్ళల్లో దుఃఖం, నిరాశ ఉంటే ఆకాష్ కళ్ళల్లో మాత్రం ప్రతీకార జ్వాలలు కనిపిస్తూ ఉన్నాయి. మొదటిసారిగా ఆకాష్ కళ్ళల్లోకి సుహాసిని చూసినప్పుడు తన కళ్ళల్లో ప్రతీకారం ఉందన్న విషయం సుహాసినికి అర్థమైపోయింది. తన తండ్రికి వ్యతిరేకంగా వెళ్ళినందుకు సుహాసిని మీద ఆకాష్ దృష్టిలో ఎప్పుడూ ద్వేషం ఉండేది. వివాహం చేసుకుని సుహాసిని ఆకాష్ వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టింది. అది ఒక పెద్ద బంగ్లా. అందులో సకల సౌకర్యాలు ఉన్నాయి. ఇరుకైన ఏరియాలో ఒక చిన్న ఇంట్లో సంతోషంగా స్వేచ్ఛగా బ్రతికిన సుహాసిని ఇప్పుడు పెద్ద బంగ్లాలోకి కోడలుగా అడుగుపెట్టినా కూడా అది తనకి జైలు శిక్ష కంటే తక్కువేమీ కాదు. తను అక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి వీలు కూడా లేదు. తన తండ్రిని గాని చెల్లెల్ని గాని కలవడానికి అస్సలు వీల్లేదు. ఎవ్వరితోనూ ఫోన్లో మాట్లాడడానికి కూడా వాళ్ళు సుహాసినికి అనుమతి కల్పించలేదు. ప్రతిరోజు సుహాసిని తన తండ్రిని చెల్లెల్ని మిస్ అవుతూనే ఉండేది. మాట్లాడే దిక్కు కూడా లేక అల్లాడిపోతూ రోజు ఏడుస్తూ ఉండేది. కానీ సుహాసిని బాధని అక్కడెవ్వరూ పట్టించుకునేవారు కాదు. తన కళ్ళల్లో కన్నీళ్లని ఎవ్వరూ చూసేవారు కాదు. సుహాసిని కన్నీళ్లని అక్కడ అందరూ ఇష్టపడుతూ ఉండేవారు. ఆకాష్ ఎప్పటికప్పుడు సుహాసినిని బాధ పెడుతూనే ఉండేవాడు. అంతేకాకుండా తన కుటుంబాన్ని కూడా అవమానిస్తూ మాట్లాడేవాడు. తన కుటుంబం గురించి
చాలా తక్కువ చేసి ఎప్పుడూ సుహాసిని ముందు మాట్లాడుతూ ఉండేవాడు. ఆకాష్ ఎప్పుడూ సుహాసినితో, మీ నాన్న మా నాన్న బిజినెస్‌ని నాశనం చేశాడు. దానికి నేను ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను అంటూ సుహాసినిని మాటలతోనే గాయపరుస్తూ ఉండేవాడు. సుహాసిని ఆ ఇంట్లో ఒంటరిగా మారిపోయింది. ఆకాష్ తన దగ్గరున్న ప్రతి క్షణం ఆకాష్ సుహాసినిని ఇబ్బంది పెడుతూనే ఉండేవాడు. ఆకాష్‌కి పగ, ప్రతీకారాలు మోహన్ రావు గారితో మాత్రమే కాదు, ఇంకా వేరే ఏదో ఒక కథ దాచబడుంది అని సుహాసిని అనుకుంటూ ఉండేది. ఆకాష్ ఎప్పుడూ మోహన్ రావు గారిని మోసగాడు అంటూ పిలుస్తూ ఉండేవారు. కానీ సుహాసినికి తెలిసి తన తండ్రి ఎవ్వరిని మోసం చేయలేదు. తన జీవితం అంతా నిజాయితీగా ఉన్నాడు. అంతేకాకుండా తమ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మోహన్ రావు గారిని చాలా గౌరవించేవారు. ఆయన ఎప్పుడూ ఎవ్వరికి చెడు చేయలేదు. ఈ విషయాలన్నింటి గురించి సుహాసిని ఆలోచిస్తూ ఉండేది. మొదటి రోజే ఆ బంగ్లాలో అడుగుపెట్టిన దగ్గర నుంచి సుహాసినికి ఒక నడి వయస్కురాలు చాలా అమాయకంగా, దీనంగా కనిపిస్తూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత తను ఆకాష్‌కి తల్లి అని తెలుసుకున్నప్పుడు సుహాసిని ఆశ్చర్యపోయింది. ఆ ఇంట్లో ఏ ఒక్కరూ ఆవిడకి విలువివ్వరు. ఆమె కళ్ళల్లో చాలా బాధ, అలసట కనిపిస్తూ ఉండేది. ఆవిడ ముఖం మీద మాత్రం ఎప్పుడూ చిన్న చిరునవ్వు ఉండేది. కానీ ఆమె గుండెల్లో మాత్రం ఆకాష్ చేసిన గాయాలతో ఆమె గుండెంతా విరిగిపోయినట్టే అనిపిస్తూ ఉండేది. ఆవిడ చాలా కష్టం మీద నిశ్శబ్దంగా కనిపిస్తూ ఉండేవారు. ఆవిడ సుహాసిని ముందుకెప్పుడూ రాలేదు, కానీ చాలా దూరం నుంచి సుహాసిని చూస్తూనే ఉండేవారు. సుహాసిని పడుతున్న బాధని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. ఒకరోజు ఆకాష్ సుహాసినిని గదిలో లాక్ చేసేశాడు. కానీ ఆకాష్ తల్లి మాలతి గారు మాత్రం నిశ్శబ్దంగా సుహాసిని గదిలోకొచ్చి సుహాసిని కోసం భోజనం తీసుకురావడం చూసి సుహాసిని ఆశ్చర్యపోయింది. అంతేకాకుండా తనతో పాటే కూర్చుని భోజనం చేయమని ఆవిడ తనతో చాలా మృదువుగా చెప్పింది. తను అక్కడే కూర్చుని సుహాసినితో మాట్లాడడం మొదలుపెట్టింది. అమ్మా సుహాసిని, నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావని నాకు తెలుసు. నువ్విక్కడ జైలు శిక్షని అనుభవిస్తున్నావని నేను ఊహించగలను. ఇక నువ్వు ఇక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో నేను గమనిస్తూనే ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నప్పుడు కన్నీళ్లతో సుహాసిని మాలతి గారి వైపు చూసింది. వెంటనే ఆవిడ సుహాసినికి ఓదార్పునివ్వడం ప్రారంభించింది. నా కొడుకు ద్వేషంతో నింపబడ్డం చూసి నా మనసు కూడా చాలా బాధగా ఉంది. నా భర్త నా కొడుకుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ప్రజల మీద ప్రతీకారం తీర్చుకోమని నా కొడుకుకి నేర్పిస్తున్నాడు. సగటు వ్యక్తిని ప్రేమించాలని, పెద్దల్ని గౌరవించాలని ఆకాష్కి తన తండ్రి ఎప్పుడూ బోధించలేదు. కానీ నువ్వు గాని తలుచుకుంటే నువ్వు ఇదంతా చేయగలుగుతావు. ఒక మహిళగా, ఒక భార్యగా నువ్వు ఆకాష్ ప్రతి ప్రవర్తనని మార్చొచ్చు. నీకు మాత్రమే అవకాశం ఉంది. తనకి నువ్వు సత్యమేమిటో చూపించొచ్చు. తను చేస్తున్న తప్పులేమిటో తనకి స్పష్టంగా అద్దంలో చూపించు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు మొదటిసారిగా తనకి ఆ ఇంట్లో ఒక తోడు దొరికినట్టుగా, చనిపోయిన తన తల్లి తన కోసమే వచ్చినట్టుగా సుహాసిని కనిపించింది. వెంటనే మాలతి గారు, అమ్మా సుహాసిని, నా కొడుకు నా ముందు ఎప్పుడూ గొంతు పెంచలేదు. నాకు వ్యతిరేకంగా ఎప్పుడూ నిలబడలేదు. కానీ ఎప్పుడూ నా ముందు నిశ్శబ్దంతోనే ఉంటాడు. నేనేం చెప్పినా వినడు. నువ్వు చేసేది చెడు అని చెప్పకపోతే తనకి మాత్రం ఎలా తెలుస్తుంది? ఆకాష్ నీ భర్త కంటే ముందుగా నా కొడుకు. తన జీవితం అలా అవుతున్నప్పుడు ప్రతి రాత్రి నిశ్శబ్దంగా కూర్చుని నేను కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నాను. ప్రతి రాత్రి నా గుండె గాయాలతో నిండిపోతుంది. ఆ గాయాల బాధని నేను ప్రతిరోజు అనుభవిస్తూనే ఉన్నాను అంటూ చెప్పారు. మాలతి గారు చాలా విద్యావంతురాలు, చాలా గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చారు. మనోజ్ గారిని పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో అడుగు పెట్టారు. వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం. కొన్ని సంవత్సరాల వివాహ బంధం తర్వాత వాళ్ళిద్దరికీ ఆకాష్ పుట్టాడు. రోజులు గడుస్తున్న కొద్దీ భర్త యొక్క నిజమైన ముఖం ఆవిడ ముందుకొచ్చింది. ఆకాష్ కోసం మాత్రమే ఆవిడ ఆ ఇంట్లో అన్నింటినీ దిగమింగుతూ బ్రతుకుతుంది. తన భర్త అవమానకరమైన ప్రవర్తనని, డబ్బు పొగర్ని తను తట్టుకోలేకపోయింది. తను ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా తిరిగి పుట్టింటికి వెళ్ళిపోలేక వీటన్నింటినీ భరించింది. అంతేకాకుండా తన ఏకైక కుమారుడు ఆకాష్ కూడా నిజాయితీ పరుడుగా ఉండాలని, సత్యం యొక్క మార్గంలో నడవాలని తను కోరుకుంది. బాల్యం నుంచి మనోజ్ గారు ఆకాష్ మనసులో చాలా విషయాన్ని నింపేశారు. ద్వేషం, ప్రతీకారం తీర్చుకోవడం, బలంతో ప్రతి ఒక్కరిని భయపెట్టడం, ఇలాంటివే ఆయన ఆకాష్కి నేర్పించారు.
దాంతో ఆకాష్ తన తల్లి మాట వినడం కూడా మానేశాడు. తన తండ్రికే ఎక్కువ విలువిచ్చేవాడు. తన తండ్రి మాటలు వినడానికి ఎక్కువ శ్రద్ధ చూపించేవాడు. దాంతో మాలతి గారికి ఆ ఇంట్లో ఎలాంటి మద్దతు ఉండేది కాదు. ఏళ్లు గడుస్తున్నా ఆవిడ నిశ్శబ్దంగా ఉండిపోయింది. ప్రతిరోజు ప్రతి రాత్రి భర్త అబద్ధాలు మోసాలు చూస్తూ కూడా కళ్ళు మూసుకొని ప్రతిదీ భరిస్తూ ఉండేది. తన భర్త ప్రవర్తనతో ఎంత విసిగిపోయినా సరే కొడుకు కోసం ఆవిడ నిశ్శబ్దంగా ఉండేది. ఈ విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు సుహాసిని చాలా ఆశ్చర్యపోయింది. ఎలాగైనా సరే తన భర్తని మార్చుకోవాలి అని అనుకుంది. తను తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఆ గది నుంచి ఎలాగైనా బయటికి రావాలని తను ఆలోచిస్తూ ఉంది. కానీ అదంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే ఆ ఇల్లు మొత్తం సీసీ కెమెరాలున్నాయి. తను అడుగు కదిలించినా కూడా అది ఆకాష్కి తెలిసిపోతుంది. ఆకాష్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని సుహాసిని ఆశపడుతుంది. చాలా ఆలోచించిన తర్వాత తను ధైర్యం తెచ్చుకొని ఆకాష్ వర్క్ చేసుకునే రూంలోకి ప్రవేశించాలని ప్రయత్నించింది. ఆ రూంలోకి చేరుకున్న వెంటనే ఆ రూంలో ఒక బోర్డుకి చాలా న్యూస్ పేపర్ కటింగ్స్ స్టిక్ చేసి ఉన్నాయి. ఆ గదిలోకి వెళ్ళగానే మనోజ్ గారి వ్యాపారంలో వచ్చిన అతిపెద్ద నష్టం గురించి రాయబడిన న్యూస్ పేపర్ అక్కడ ఎదురుగా కనిపించింది. ఆ వార్తాపత్రికలో తన తండ్రి పేరు ఎక్కడా లేదు. మరి ఆకాష్ తన మీద ప్రతీకారం ఎందుకు తీర్చుకుంటున్నాడు అని ఆలోచించడం మొదలుపెట్టింది సుహాసిని. ఆ ఇంట్లో ఎప్పటినుంచో పనిచేస్తున్న ఒక 65 సంవత్సరాల పని మనిషి ఉంది. ఆమె చాలా మంచిది, మృదువైన వ్యక్తి. ఆవిడ పేరు కాంచన. అదే బంగ్లాలో ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తుంది ఆవిడ. ఆవిడ కళ్ళల్లో సుహాసిని మీద కొంచెం సానుభూతి ఉండేది. ఆ ఇంట్లో సుహాసిని అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎవ్వరూ లేని సమయం చూసి ఆవిడ సుహాసినిని ఓదార్చడానికి వచ్చేది. అంతేకాకుండా భోజనం కూడా తెచ్చిచ్చేది. ఆవిడకి ఖచ్చితంగా మనోజ్ గారి గురించి ప్రతి విషయం తెలిసే ఉండొచ్చు అని సుహాసిని అనుకుంది. ఎవ్వరూ లేని సమయం చూసి సుహాసిని కాంచనా గారి దగ్గరకు వెళ్ళి మనోజ్ గారి వ్యాపారం గురించి ఆయన చేసే పనుల గురించి అడిగినప్పుడు కాంచన ఒక లోతైన శ్వాసని తీసుకుని, అమ్మా సుహాసిని, ఇది చాలా పాత విషయం, ఎన్నో ఏళ్ల క్రితం జరిగిపోయిన విషయం అని చెప్పడం ప్రారంభించింది. ఎన్నో ఏళ్ల క్రితం మనోజ్ గారు చాలా పెద్ద మోసంతో తన వ్యాపారాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా ఆయనకు ఆ వ్యాపారంలో పెద్ద నష్టం కూడా వచ్చింది. ఈ నష్టం తన స్నేహితులు కొంతమంది వల్ల వచ్చింది. స్నేహితులు ఆయనని మోసం చేశారు. కానీ మీ నాన్నగారు మోహన్ రావు గారు ఆ సమయంలో మనోజ్ గారితో పనిచేయడం లేదు. కానీ ఆయనకి ఈ వ్యాపారంలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసు. మనోజ్ గారి మోసాలన్నీ ఆపడానికి ఆయన చాలా రోజులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ మనోజ్ గారు ఆయన మాటల్ని వినలేదు. ఆ తరువాత మీ నాన్నగారు ఆయనకు దూరం అయిపోయారు. మనోజ్ గారు మోసంతోనే చాలా ఎదిగిపోయారు. ఆ తరువాత ఇప్పుడు మీ నాన్నగారు సహాయం కోరి మనోజ్ గారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించినట్టున్నారు. నీ తండ్రి నిజాయితీని అవమానించి ఆయన మీదే తప్పుడు ఆరోపణలన్నీ చేశారు. ఎందుకంటే ఆయనకి సంబంధించిన చాలా సీక్రెట్స్ మీ నాన్నగారికి తెలుసు అని మనోజ్ గారికి తెలుసు. అందుకే వాటన్నింటినీ బయటికి రాకుండా కప్పిపుచ్చాలని ఎప్పుడైనా మీ నాన్నగారు ఆ విషయాలు బయటపెట్టే అవకాశం ఉందని మనోజ్ గారు ఈ పని చేశారు. అంతేకాకుండా మనోజ్ గారు ఆయన కొడుకు ఆకాష్తో కూడా మోహన్ రావు గారు తనని మోసం చేశారని చెడుగా చిత్రీకరించి చూపించారు. ఆకాష్కి తన తండ్రి ఏది చెబితే అదే నిజం. తను తన తండ్రిని మాత్రమే ప్రపంచంలో ఎక్కువగా నమ్ముతాడు. మీ నాన్న మనోజ్ గారిని మోసం చేశాడు అని ఇప్పటికీ ఆకాష్ భావిస్తున్నాడు. అందుకే ఆ విషయంలోనే మోహన్ రావు గారి మీద పగ తీర్చుకోవడం కోసం ఆకాష్ ప్రయత్నిస్తూ ఉన్నాడు అని కాంచన చెప్పినప్పుడు ఆ మాటలు విని సుహాసిని ఆశ్చర్యపోయింది. ఇప్పుడు సుహాసినికి విషయాలన్నీ అర్థమైపోయాయి. ఇప్పుడు తన లక్ష్యం నిజాలన్నింటినీ బయటపెట్టడం మాత్రమే కాకుండా ప్రతి నిజాన్ని ఆకాష్ ముందుకి తీసుకురావడం కూడా. ఇవన్నీ అంత సులభమైన విషయాలు ఏవి కావు. ఆకాష్ చాలా మొండి పట్టుదల కలిగిన మనిషి. అంతేకాకుండా చాలా అహంకారపూరితమైన స్వభావం తనది. ఆకాష్ తన తండ్రిని మాత్రమే ఈ లోకంలో ఎక్కువగా నమ్ముతాడు. కానీ సుహాసిని ధైర్యం కోల్పోకుండా తన పోరాటాన్ని మొదలుపెట్టింది. కాంచన సహాయంతో ఆ ఇంట్లో ఏది ఎక్కడుంటుందో తెలుసుకుంది సుహాసిని. ఎవ్వరూ లేని సమయంలో ఎవ్వరికీ అనుమానం రాకుండా చాలా ఆధారాలని తను సేకరించడం మొదలుపెట్టింది. పాత బ్యాంక్ స్టేట్మెంట్స్,
అన్నీ కనిపెడితే మనోజ్ గారి మోసాలని బహిర్గతం చేయగలగాలి అని అనుకుంది తను. ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఆకాష్ వర్క్ చేసుకునే రూమ్లోనే ఒక పాత అల్మారాలో దాచబడి ఉన్నాయని కాంచన సుహాసినితో చెప్పింది. సుహాసిని చేస్తున్న ఈ సాహసంలో ఆకాష్ తల్లి మాలతి గారు కూడా సుహాసినికి సహాయం చేయడం మొదలుపెట్టారు. తన భర్త మోసాలన్నీ బయటకు తీసుకొచ్చి తన కొడుకు ముందు చూపెట్టడానికి సుహాసిని చేస్తున్న ఈ ప్రయత్నానికి మాలతి గారు కూడా సుహాసినికి మద్దతుగా నిలబడ్డారు. కానీ ఏ పని చేసినా జాగ్రత్తగా చెయ్యాలి అని, దొరికిపోతే నిన్ను రక్షించడం ఎవ్వరి వల్ల కాదు అని ఆవిడ సుహాసినిని ముందుగానే హెచ్చరించింది. ఒకరోజు ఆకాష్ సుహాసినిని తనతో పాటు ఒక పార్టీకి రమ్మని అడిగాడు. కానీ సుహాసిని ఆ పార్టీకి వెళ్ళడానికి నిరాకరించింది. వెంటనే ఆకాష్ సుహాసినిని బెదిరించాడు. తన మాట వినకపోతే సుహాసిని తండ్రికి చెల్లెలికి హాని చేస్తాను అని తనని భయపెట్టాడు. నువ్వు జీవితాంతం ఈ బందిఖానాలోనే బందీ అయి ఉండిపోతావు. నీకు ఎప్పటికీ విముక్తి దొరకదు. నువ్విక్కడి నుంచి పారిపోలేవు. నువ్వు నేను చెప్పినట్టుగానే వినాల్సి ఉంటుంది. నీకు వేరే మార్గమే లేదు అని ఆకాష్ చెప్పినప్పుడు సుహాసిని నిశ్శబ్దంగా ఉండిపోవాల్సి వచ్చింది. తన భర్త మాటలకి అంగీకరించాల్సి వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తన హృదయంలోనే నిర్ణయించుకుంది. ఆ పార్టీ నగరంలోని చాలా పెద్ద హోటల్లో జరిగింది. ఆకాష్ చాలా ఖరీదైన బట్టలు పని మనిషికిచ్చి సుహాసిని దగ్గరికి పంపించాడు. సుహాసిని ఆ బట్టలు వేసుకొని కిందికొచ్చినప్పుడు ఆకాష్ కళ్ళల్లో అహంకారం మాత్రమే ఉంది. ఆ పార్టీకి మనోజ్ గారు కూడా వచ్చారు. సుహాసినిని అక్కడ చూసినప్పుడు ఆయన ముఖమంతా ద్వేషంతో నిండిపోయింది. ఆకాష్ తన స్నేహితులందరికీ సుహాసినిని తన భార్య అని పరిచయం చేశాడు. ఆకాష్ స్నేహితులందరూ కూడా సుహాసినిని వింతగా చూస్తున్నారు. సుహాసిని గట్టిగా అరిచి చెప్పాలనుకుంది, నేను ఆయనకు భార్యను కాదు, ఆ ఇంట్లో బందీని, ఆ ఇంట్లో ఉండే జైల్లో ఒక ఖైదీని అని. కానీ తన నోట్లో నుంచి ఒక్క మాట కూడా బయటకు రాలేదు. కొంత సమయం తర్వాత సుహాసిని అక్కడ వినయ్ అంకుల్ని చూసింది. కొన్నేళ్ల క్రితం మోహన్ రావు గారు వినయ్ గారు కలిసి పనిచేశారు. చిన్నగా ఉన్నప్పుడు సుహాసినిని చూశారాయన. కానీ సుహాసినిని చూసిన వెంటనే గుర్తుపట్టి, అమ్మా సుహాసిని, నువ్వేంటి ఇక్కడున్నావు అని అడగగానే నిశ్శబ్దంగా సుహాసిని ఆయనని పక్కకు తీసుకెళ్లి తన కథ మొత్తం చెప్పింది. అప్పుడు వినయ్ గారి కళ్ళు చాలా ఎర్రగా మారాయి. ఇన్ని దారుణాలు చేస్తున్నాడా మనోజ్? నాకు ముందు నుంచి అతను మోసగాడు అని తెలుసు, కానీ అమాయకుల జీవితాల్ని నాశనం చేస్తాడని నేను మాత్రం అనుకోలేదు. వ్యాపారంలో మాత్రమే మోసం చేస్తాడు అని నేను అనుకున్నాను, కానీ ఇలాంటి పనులు చేస్తాడని నేనెప్పుడూ అనుకోలేదు. నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో నేను తోడుగా ఉంటాను, నేను నీకు సహాయం చేస్తాను అంటూ ఒక నిజాయితీ గల తెలివైన లాయర్ నెంబర్ని తనకిచ్చి ఆయనతో మాట్లాడమని చెప్పాడు. తన మనసులో ఒక ఆశాకిరణం మెరిసినందుకు, ఇలా వినయ్ అంకుల్ సహాయం దొరికినందుకు సుహాసినికి చాలా ఆనందంగా ఉంది. వినయ్ అంకుల్ సుహాసినికి చాలా సలహాలు ఇచ్చారు. కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా చెప్పారు. మోహన్ రావు గారి విషయంలో జరిగినట్టే చాలా మందిని మనోజ్ గారు మోసం చేశారు అని, అది వారందరి దగ్గర కూడా మనోజ్ గారికి వ్యతిరేకంగా సాక్ష్యాలుంటాయని, ఆ పాత ఫైల్స్ కూడా సుహాసినికి ఇచ్చారు. వాటిల్లో మనోజ్ గారికి వ్యతిరేకంగా కొన్ని చట్టపరమైన పత్రాలు కూడా ఉన్నాయి. వినయ్ గారి సహాయంతో సుహాసిని మరింత సమాచారాన్ని సేకరించి ఆకాష్కి తను సంపాదించిన సాక్ష్యాధారాలన్నీ చూపించి ఆకాష్ని హెచ్చరించింది. తన తండ్రి అమాయకత్వాన్ని, నిర్దోషత్వాన్ని రుజువు చేయాలి అని అనుకుంది సుహాసిని. కాంచనా గారిని కూడా పిలిచి ఆకాష్ ముందు నిలబెట్టింది. ఆవిడ ఆకాష్కి మనోజ్ గారి మోసాలన్నింటి గురించి చెప్పింది. వెంటనే ఆకాష్, నా తండ్రి చాలా మంచివాడు, ఆయన మోసం చేసే వ్యక్తి కాదు, ఎన్నో సంవత్సరాలుగా ఆయన వ్యాపారం చేస్తున్నాడు, ఇవన్నీ అబద్ధాలు అంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు సుహాసిని, ఏ కొడుకు తన తండ్రి తప్పులు అంగీకరించడు, అది కూడా తన తండ్రిని గుడ్డిగా విశ్వసించే మీలాంటి కొడుకు అస్సలు అంగీకరించడు. మీరు కూడా అంతే. మీరు కొన్ని రోజులు మీ తండ్రికి దూరంగా ఉండండి, ఏం జరుగుతుందో మీ కోణంలోనే పరిశీలించండి అని చెప్పినప్పుడు ఆకాష్ తన మీద గట్టిగా అరిచాడు. అప్పుడు సుహాసిని, మీరే సొంతంగా ఈ విషయం గురించి దర్యాప్తు చేయండి, నేను అబద్ధం చెప్తున్నాను అని మీకు అనిపిస్తే అసలు సత్యమేంటో మీరే తెలుసుకోండి అంటూ వినయ్ గారు ఇచ్చిన ఫైల్ని కూడా ఆకాష్ ముందు పెట్టేసింది సుహాసిని. ఇప్పుడు ఆకాష్ గందరగోళంలో చిక్కుకున్నాడు. చాలాసేపటి దాకా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఒకవైపు
చిన్నప్పటి నుంచి తన తండ్రి మీద పెట్టుకున్న నమ్మకం, మరోవైపు తన తండ్రికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలు, దేన్ని నమ్మాలో అర్థం కావడం లేదు. అంతేకాకుండా తన తల్లి, ఇంకా పని మనిషి మాటలు, వీటన్నింటి గురించి ఆకాష్ ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నింటి గురించి తను తన తండ్రితో మాట్లాడినప్పుడు ఇవన్నీ అబద్ధాలని మనోజ్ గారు కొట్టి పారేశారు. ఆ అమ్మాయి కావాలనే నిన్ను తప్పుదోవ పట్టిస్తుంది. తన తండ్రిలాగానే తను కూడా మోసం చేసే అమ్మాయి. నువ్వు తన మాటలను అస్సలు నమ్మొద్దు అంటూ చెప్పారాయన. ఇక ఆకాష్ స్వయంగా రంగంలోకి దిగి ఆ విషయాల మీద దర్యాప్తు మొదలుపెట్టాడు. తనకి నమ్మకమైన వ్యక్తులను నియమించి ఈ విషయం గురించి తెలుసుకోమని ఆదేశించాడు. పాత రికార్డులు, బ్యాంకు స్టేట్మెంట్లు, పూర్తి వివరాలు తీసుకున్నాడు. సాక్ష్యాధారాలన్నీ తన తండ్రికి వ్యతిరేకంగా రావడంతో ఆకాష్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. మొదటగా తన కళ్ళల్లో కఠినత్వం, ద్వేషం ఉన్నాయి. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా విచారము, బాధగా మారాయి అవన్నీ. నా తండ్రి మీద ఉన్న నమ్మకంతో, నా తండ్రిని మోసం చేశారన్న కోపంతో ప్రతీకారం తీర్చుకోవడం కోసం నేను ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేశాను. తన ఇష్టంతో పని లేకుండా పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో బంధించేశాను. తను మొదటి రోజు నా గదిలోకి వచ్చినప్పుడు నేను తన్ని చాలా హింసించాను, చాలా అవమానించాను. కానీ తను అన్నింటినీ భరిస్తూ వచ్చింది అంటూ సుహాసిని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత రోజు మనోజ్ సుహాసిని గదిలోకి వెళ్ళి చేతులు ముడుచుకొని, నన్ను క్షమించు సుహాసిని, నా తండ్రిని నేను ఇప్పటి వరకు ఒక నిజాయితీ గల వ్యక్తిగా భావించాను. ఆయన చెప్పిన ప్రతి మాటని కళ్ళు మూసుకుని నేను నమ్మాను. ఇప్పుడు నా తండ్రి చేసిన తప్పులన్నీ నా కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. వాటిని బయటపెట్టడానికి నువ్వే కారణం. నా తండ్రి చెప్పిన మాటలు విని నేను కూడా నీ జీవితాన్ని నాశనం చేశాను అని మాట్లాడుతూ ఉన్నప్పుడు సుహాసిని ఆకాష్ కళ్ళల్లో నిజాయితీని చూసింది. కానీ తన హృదయం ఇంకా గాయాలతోనే నిండి ఉంది. జరిగిన వాటన్నింటినీ తను అంత తేలిగ్గా మర్చిపోలేదు. క్షమాపణలు చెప్పడం ద్వారా ఏం జరుగుతుంది? మీరు నా జీవితాన్ని ఆల్రెడీ నాశనం చేసేశారు కదా అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆకాష్, మీ చెల్లెల్ని, తండ్రిని నేను రక్షిస్తాను. నా తండ్రి చేసిన నేరాలన్నీ బయటపెట్టి ఆయనకు శిక్ష పడేలా చేస్తాను. మీ జీవితానికి కూడా న్యాయం చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నప్పుడు సుహాసిని, మీరిప్పుడు చెప్పినవన్నీ నెరవేర్చి చూపించండి, అప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను అని చెప్పింది. ఆకాష్ తన తండ్రికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలన్నింటినీ సేకరించి కోర్టులో హాజరయ్యాడు. మీడియా కూడా ఆ వార్తల్ని పెద్దగా చేసింది. కోర్టులో విచారణ జరుగుతూ ఉంది. మనోజ్ గారిని రిమాండ్లో ఉంచాలని కోర్టు సూచించింది. తన కొడుకు తన నేరాలన్నింటినీ బయటకు తీసుకొచ్చి తనకి శిక్ష పడేలా చేస్తాడని, తన తండ్రికి వ్యతిరేకంగా తన కొడుకు వెళ్ళగలడు అని మనోజ్ గారు అస్సలు ఊహించలేదు. పోలీసులు మనోజ్ గారిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆకాష్ సుహాసిని దగ్గరకొచ్చాడు. సుహాసిని, నేను ఈ సంబంధం నుంచి నిన్ను పూర్తిగా విముక్తురాల్ని చేయాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నీకు ఇష్టం లేని బంధంలో నువ్వు ఖైదీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు అని ఆకాష్ చెప్పినప్పుడు సుహాసిని ఆకాష్ కళ్ళల్లోకి చూసింది. అతని కళ్ళల్లో ఏదో వింత భావన ఉంది. ఆ భావన సుహాసిని హృదయాన్ని ఆకర్షించింది. ఆకాష్ సుహాసినితో, మీరు కొన్ని రోజులు మీ ఇంటికి వెళ్ళిరండి, బాగా ఆలోచించి మన బంధం గురించి ఒక నిర్ణయం తీసుకోండి అంటూ తన ఇంటి తలుపులు తెరిచాడు. సుహాసిని తన గదిలో నుంచి బయటకు వెళ్లడం ప్రారంభించింది. అప్పుడే ఆకాష్ గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలయ్యింది. ఇప్పుడిప్పుడే సుహాసిని ఆకాష్ని నమ్మడం మొదలుపెట్టింది. కానీ ఇప్పుడు ఆకాష్ తమ బంధం నుంచి తనను విముక్తురాల్ని చేసి తన ఇంటికి పంపించేస్తున్నాడు. సుహాసిని తన బ్యాగును సర్దుకుని గేట్ నుంచి ఇంటి బయటకు బయలుదేరింది. కొన్ని రోజులు తన తండ్రి ఇంట్లో ఉన్న తర్వాత ఒకరోజు సుహాసిని ఫోన్కి ఆకాష్ ఒక మెసేజ్ పంపించాడు. తనని కలవమని చెప్పాడు. ఆ మెసేజ్ చూసి సుహాసిని ఆకాష్ని కలవడానికి ఆ ఇంటి దగ్గరకు వెళ్ళింది. అక్కడ మనోజ్ని చూసి తను ఆశ్చర్యపోయింది. మనోజ్ బెయిల్ మీద బయటకొచ్చి తనకి ఇలా అవ్వడానికి కారణం సుహాసినియే అన్న పగతో ఆకాష్ ఫోన్ నుంచి మెసేజ్ పెట్టి తనని అక్కడికి వచ్చేలా చేశాడు. మనోజ్ సుహాసినితో, నా కొడుకుని నాకు వ్యతిరేకంగా తిప్పి నాకు కోర్టులో శిక్ష పడేలా చేస్తావా నువ్వు? నిన్ను ఊరికే వదిలిపెట్టను, నేనేం చేస్తానో చూడు నిన్ను అంటూ ఒక్క విజిల్ వేయగానే 2 కుక్కలు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాయి. అవి సుహాసినిపై పడి దాడి చేయడం మొదలుపెట్టాయి. సుహాసిని బట్టలు చించడం మొదలుపెట్టాయి. తన చేతుల మీద, కాళ్ళ మీద కుక్కల యొక్క గోళ్లగాట్లు కూడా పడుతూ అవి గాయాలు చేస్తూ ఉన్నాయి.
సుహాసిని ఎంత ప్రాధేయపడుతున్నా మనోజ్ రాక్షసంగా నవ్వుతూనే ఉన్నాడు. అదే సమయంలో అక్కడికి పోలీసులొచ్చారు. పోలీసులు మనోజ్‌ని అదుపులోకి తీసుకున్నారు. మాలతి గారు ఈ విషయాలన్నీ తెలుసుకుని పోలీసులకి ఫోన్ చేశారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా అసహ్యంగా ఉంది. ఇన్ని రోజులు మీరు అక్రమంగా వ్యాపారాలు చేస్తారని, డబ్బులు సంపాదిస్తారని మాత్రమే నేననుకున్నాను. కానీ ఇలా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. ఇక జీవితంలో నేను మీ ముఖం చూడాలి అని అనుకోవడం లేదు అంటూ మనోజ్ గారిని అసహ్యించుకున్నారు మాలతి గారు. ఈ విషయం తెలుసుకుని ఆకాష్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వెంటనే సుహాసినిని హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు సుహాసిని. నా వల్లే నీకిలాంటి ప్రమాదం జరిగింది. నన్ను క్షమించు అంటూ మనస్ఫూర్తిగా సుహాసినికి క్షమాపణలు చెప్పాడు. ఇన్నేళ్లుగా తన కొడుకు ఎలా ఉండాలి అని తను అనుకుంటుందో మాలతి గారికి తన కొడుకు ఇప్పుడు అలా కనిపించడం మొదలుపెట్టాడు. తన కొడుకులో వచ్చిన ఆ మార్పుకి సుహాసినియే కారణమని మాలతి గారికి తెలుసు. అప్పుడు మాలతి గారు సుహాసిని 2 చేతులు పట్టుకొని, అమ్మా సుహాసిని, మా ఆకాష్ నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. నీ వల్లే తను చాలా మారాడు. మీకు జరిగిన ఆ పెళ్లిని మీరిద్దరూ అంగీకరించి మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను అంటూ సుహాసినితో చెప్పినప్పుడు సుహాసిని ఆకాష్ కళ్ళల్లోకి చూసింది. ఆకాష్ కళ్ళల్లో మాటలకందని, మాటలకు మించిన చాలా భావాలు సుహాసినికి కనిపించాయి. ఆకాష్, సుహాసిని తమ కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. నిజాయితీగా వ్యాపారం చేస్తూ, ఎంతో మందికి చేయూతనిస్తూ, ఎంతో మంది నిర్భాగ్యులకి సహాయం చేసే దిశగా వాళ్ళ అడుగులు మొదలుపెట్టారు. ఒక చారిటబుల్ ట్రస్ట్‌ను కూడా మొదలుపెట్టి పేదవాళ్ళకి సహాయం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. మనోజ్ గారు తాను చేసిన తప్పులన్నింటికి ఈ రోజు జైల్లో శిక్షని అనుభవిస్తున్నారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకెలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.